ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ కాకపోతే మీ యొక్క జీమెయిల్ ఐడి ఉంటుంది చూడండి, దాంట్లో మనకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి 2 మెథడ్స్ అయితే ఉంటాయి. అలా అని చెప్పేసి మీరు ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ అయితే మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. పైగా ఇది లేటెస్ట్గా ఒక 2025లో వచ్చిన కొత్త ట్రిక్ అని చెప్పుకోవచ్చు మీరు. పైగా లైఫ్ టైం మీరు ఒక్కసారి సేవ్ చేసినట్టయితే మీ యొక్క మొబైల్ పోయినా సరే, మీరు కొత్త మొబైల్ పర్చేజ్ చేసినా సరే, మీ యొక్క మెయిల్ ఐడిలో మాత్రం లైఫ్ టైం ఫొటోస్ అలాగే ఉంటాయి అన్నమాట. ఇకపోతే ఆ ట్రిక్ ఏంది, ఆ ట్రిక్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ కాకపోతే మీ జీమెయిల్ ఐడి ప్రతి ఒక్క మొబైల్లో మనకు ఇన్బిల్డ్గా అయితే వస్తుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు జీమెయిల్ ఐడిని ఈ విధంగా సింపుల్గా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేయదు, కింద మీకు కంపోజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ నుంచి మన మెయిల్ ఐడికి మనమే ఫొటోస్ని సెండ్ చేయాలి కాబట్టి సింపుల్గా మీరు కంపోజ్ పైన క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో పైన మీకు అటాచ్ ఫైల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫొటోస్ అయితే మీ యొక్క గ్యాలరీలో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ ఫొటోస్ అన్నిటిని మీరు ఇక్కడ నుంచి చూసి అయితే చేసుకోండి. లైక్ దిస్ మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ కావచ్చు, ఇంపార్టెంట్ ఫొటోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి దీంట్లో మీకు వస్తుంటాయి. అలాంటప్పుడు సింపుల్గా ఈ విధంగా మీరు సెలెక్ట్ ఆప్షన్ ఇక్కడే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. సబ్జెక్ట్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు. లైక్ దిస్ ఇక్కడ నుంచి నేను కేజీఎన్ టెక్నికల్ అని రాస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ విధంగా మీకు నచ్చిన పేరు మీరు ఇచ్చుకోవచ్చు. ఇంతో పాటుగా టు అడ్రస్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన ఉన్న మెయిల్ ఐడి మీరు కింద టైప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇది సెల్ఫ్ అన్నమాట. దరాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు ఏం చేయదు, సింపుల్గా ఇక్కడ నుంచి సెండ్ బటన్ క్లిక్ అయితే చేసుకొని ఇలా క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మన యొక్క మెయిల్ ఐడికి మనమే సొంతగా ఫోటోని సెండ్ చేసినట్టుగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి సింపుల్గా మీరు ప్రైమరీ బటన్ క్లిక్ అయితే చేసుకొని ఇంతో పాటుగా ఇక్కడ మీకు సెండ్ మెయిల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడే మనం సెండ్ చేయడం జరిగింది కాబట్టి ఆ 2 ఫొటోస్ కూడా ఆటోమేటిక్గా మనకి ఇక్కడే రావడం జరిగాయి కదా. అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడే మీకు ఎనీ టైం దొరకాలి కాబట్టి ఇక్కడ మీకు స్టార్ సింబల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. దరాఫ్టర్ మీ బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా ఇక్కడ మీకు స్టార్టెడ్ మెసేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా ఇలా మీరు ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఉన్న పర్సనల్ ఫొటోస్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా ఇది ఫస్ట్ వన్ మెథడ్. దీని ద్వారా మీరు డైరెక్ట్ మీకు నచ్చిన ఫొటోస్ మీరు డైరెక్ట్గా లైఫ్ టైం కావాలంటే ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడనే మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు నచ్చిన ఫొటోస్ని మీరు డైరెక్ట్ మీ యొక్క మెయిల్ సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇలా కాదు బ్రదర్, ఆటోమేటిక్గా సేవ్ అయిపోవాలి, పైగా లైఫ్ టైం ఉండాలి, మాకు గుర్తుండిపోయే మెమరీస్ అలాగే ఉండిపోవాలంటే ఇన్బిల్డ్గా మన యొక్క మొబైల్లోనే గూగుల్ ఫొటోస్ పేరుతో ఆటోమేటిక్గా ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. డిఫాల్ట్గా ఇది ఇలాగే ఉంటుందన్నమాట. సింపుల్ అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా పైన మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఇక్కడనే కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క బ్యాకప్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు ఫోటో సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు టర్న్ ఆఫ్ బ్యాకప్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ మీకు ఫోటో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాకప్ ఇక్కడనే ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ నుంచి మీరు మెయిల్ ఐడిని చూజ్ చేసుకోమంటుంది. సింపుల్గా మీరు ఏదో ఒక మెయిల్ ఐడిని చూజ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫోటో మొబైల్ డేటా యూసేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. మీరు ఓన్లీ ఫర్ ఇక్కడ నుంచి మీకు నో డేటా ఉంటుంది, అన్లిమిటెడ్ ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు 50 MB మాత్రమే చూజ్ చేసుకోండి. దరాఫ్టర్ ఒకసారి బ్యాక్ అయితే రండి. అదేవిధంగా ఫోటో క్వాలిటీ మీరు ఒరిజినల్ స్టాండర్డ్లో పెట్టుకోండి. దీంతో పాటుగా దీంట్లో మీరు ఏం చేయదు, ఆటోమేటిక్గా మీకు డైలీ 50 MB చొప్పున ఆటోమేటిక్గా మీ యొక్క బ్యాకప్ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటూ ఉంటుందన్నమాట. దీని ద్వారా లైఫ్ టైం మీ మొబైల్లో సేవ్ అయ్యే ప్రతి ఒక్క ఫొటోస్ లైఫ్ టైం ఉండిపోతాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ సేవ్ అయిన ఫొటోస్ అన్నమాట. ఇలా మీ యొక్క మెయిల్ ఐడి మీరు గుర్తుపెట్టుకోండి చాలు. మీ యొక్క ఫోన్ పోయినా ఏం చేసినా ఏమైపోయినా పర్లేదన్నమాట. మీరు కొత్త మొబైల్ని డివైస్ని చేంజ్ చేసినా సరే లైఫ్ టైం ఈ 2 మెథడ్స్ ద్వారా ఆటోమేటిక్గా మీ యొక్క మెయిల్ ఐడిలో మీ యొక్క ఫోటోస్ కావచ్చు, ప్రతి వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా సేవ్ అయితే ఉండిపోతాయి అన్నమాట. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో మీకు నచ్చిన ఫొటోస్ని లైఫ్ టైం ఉండేటట్టుగా మీ యొక్క మెమరీస్ గుర్తుండిపోయేటట్టుగా మీరు జీమెయిల్లో మీకు నచ్చిన ఫొటోస్ని మీరు సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.